వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియా సమావేశం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చంపపెట్టు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చి పేదలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ప్రభుత్వ భూములు చెరువులను రక్షించుకుందామనే పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించింది. కనీస నోటీసులు ఇవ్వకుండా ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. హైడ్రా పేదలకు శాపమని కేసీఆర్ ముందే చెప్పారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఉపయోగిస్తుందని అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో, ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే, ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తక్షణం ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఈరోజు బిల్డర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి స్క్వేర్ ఫీట్లుగా వసూలు చేశారు, పర్సెంటేజ్ల ప్రకారం వసూలు చేశారు. చాలా మంది అమాయకులు, పేదలు కూడా, కొంతమంది పేద ఇల్లు కూడా కొడితే దౌర్జన్యాలు చేస్తే అడగలేక, హైకోర్టు ఫీజులు కట్టుకోలేక, పోట్లాడలేక పాపం రోడ్డు పడి బాధపడిన పరిస్థితి. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేసింది. కాబట్టి మీరు చేసినటువంటి ఒక అన్యాయాలు, అక్రమాల పైన ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ కావాలా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఖాళీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలకి ఒక హైడ్రా కమిషనర్ ఒక పనితీరు కానీ, ప్రభుత్వం పనితీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఓపెన్ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలానికి, ఓపెన్ ఉన్న పార్క్ స్థలాలకి పోయి ఫెన్సింగ్ వేసేసి, నేను 1000 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడినా, లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడనని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకున్నటువంటి ఒక అధికారిని తీసేయమని చెప్పి హైకోర్టు చెప్పిందంటే, ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుస్తుంది, మొత్తం అందరు కూడా తెలుస్తా ఉన్నది చేసినది కూడా తప్ప అని చెప్పి. కాబట్టి ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నం మానుకోవాలా. ఈరోజు ఎవరి గురించి, ఒకరి గురించి, ఇద్దరు గురించి పోతే మమ్మల్ని తప్పుపట్టింది. చేసింది చాలా, 1 కాదు 2 కాదు. మేము అసెంబ్లీ వేదికగా చెప్పాం, అనేక వేదిక పైన చెప్పాం, అనేక పోరాటాలు చేశాం. ప్రభుత్వం చక్కదిద్దుకునే పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క తప్పుడు ప్రచారాలను ఇంకా కూడా మానుకోవాలి, తమకు తాము సమర్థించుకునే ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ హైడ్రా గురించి గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ తలదాక్కున్నాడో బయటకు వచ్చి సమానం చెప్పాలా. ఈరోజు మీరు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలా. మీకు ఈ యొక్క వ్యక్తి ముఖ్యమా లేకపోతే వ్యవస్థ ముఖ్యమా? న్యాయస్థానం ముఖ్యమా లేకపోతే అధికారి ముఖ్యమా? కాబట్టి దీన్ని సమానం చెప్పాలి. ఈ యొక్క అధికారి పైన హైకోర్టులోనే కాదు, సుప్రీంకోర్టులో కూడా వారి పైన కంటెంప్ట్స్ ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి దీన్ని, ఈ యొక్క తీర్పు ఏదైతున్నదో, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, అన్యాయాలకు, ఆక్రమాలకి చేస్తున్న దౌర్జన్యాలని అడ్డుకొట్టి వేయడానికి ప్రత్యక్షంగా హైకోర్టే ముందుకు వచ్చేసి ఆదేశాలు ఇస్తా ఉందంటే, ప్రజల్లో కూడా ఏ రకమైనటువంటి ఈ ప్రభుత్వం పైన ఆగ్రహజ్వాలన్నాయో స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వీళ్ళు ఇంకా నాకు ఎన్నికలకు సమయం ఉంది కదా, అప్పటివరకు ఏమైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి తప్పును కూడా ఎత్తు చూపుతాం, ఎండగడతాం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతాం. తప్పులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప, నీ నియంతృత్వం ద్వారా నేను ఏదైనా చేస్తా, ఎన్నైనా అరాచకాలు సృష్టిస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇమీడియట్ గా సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ హైడ్రా ద్వారా జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా, దోపిడీలన్నింటినీ కూడా మరి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా నీ యొక్క అనుయాయులకి, నీ యొక్క కుటుంబ సభ్యులకి ఈ హైడ్రా ద్వారా వ్యాపారాలు చేస్తూ బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే హైడ్రా ముందుకు పోతుంది, నోటీసులు ఇస్తుంది,
వారు పోయి ముఖ్యమంత్రిని కలవగానే సెటిల్మెంట్ కాగానే హైడ్రా అటు పోతుంది, రంగనాథ్ ఇటు పోతాడు. ఈ జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిస్థితి అదే ఈ గత 2 సంవత్సరాలంతా కూడా. కాబట్టి ఇలాంటి ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైకోర్టు ద్వారా మరి తీర్పు వచ్చినందుకు కూడా మరొకసారి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ డెఫినెట్ గా ప్రజల పక్షానుండి